నా ఇష్యూ ఒకటే. తరతరాల నుంచి మా నానమ్మలు, మా పెద్దమ్మలు, మా అక్కలు బతుకమ్మ కుంటలో బతుకమ్మ ఆడేది దసరా కంటే ముందు. అది రాను రాను దాన్ని బతుకమ్మ కుంటను మూసేసి దాన్ని ల్యాండ్ గ్రాబర్స్ అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు లాస్ట్ 25 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నా. ఇప్పుడు నేను సక్సెస్ అయినా. దానికి కూడా రోజు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఎందుకంటే ఎవరెవరి దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడో ఏ కథనో దాని మీద నా ఉద్దేశం, నేను రిక్వెస్ట్ చేసిన ఈ దసరా లోపల కొంత పూర్తి చేయాలి. దసరాకు బతుకమ్మ ఆడాలి అనేది నా కాన్సెప్ట్. దానికి వారు తప్పనిసరిగా నేను చేస్తా అన్నాడు. మహిళలు కూడా ఇవాళ అందరు సంతోషంగా ఉన్నారు. అరే దాని తర్వాత దాంట్లో వాకింగ్ ప్లేస్ కూడా పార్ట్ రౌండ్ గా వాకింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రేపు ఎన్విరాన్మెంట్ అంటున్నారు. అదే విధంగా చాలా మంది పెద్దలు యూనివర్సిటీ ఓన్ అటువంటి వాళ్ళు ఇక్కడ వాకింగ్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది తొందరగా పూర్తి చేయమని ఆల్రెడీ నేను ఐఎమ్ డూయింగ్ దట్ జాబ్ అని చెప్పడం జరిగింది. దాంతోపాటు మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం కూడా మొహమ్మద్ ఆసం ఎక్సెస్ ల్యాండ్ గవర్నమెంట్ సరెండర్ చేసి తర్వాత వేరే బుద్ధి పుట్టి వేరే వాళ్ళు ఇది నా ల్యాండ్ అని చెప్పడం జరుగుతుంది. దాన్ని కూడా చేస్తే ఆ ఏరియాలో ఏది అట్టడుగున్న ప్రజానీకం ఉన్నారు, ఎస్సీ బీసీలు మైనర్ బిలో పావర్టీ వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవచ్చు. నా పని ఇది ప్రభుత్వ భూములను కాపాడాలి అనే పాయింట్ ఆయన చెప్పిండు. దానికి నిజంగానే మేము కూడా ఎన్నో రోజులు ఇప్పటి వరకు చాలా జరిగిపోయినాయి. ప్రభుత్వ భూములు అమ్ముకున్నారు. ఇక ముందు ఏ ప్రభుత్వ భూమిని కూడా అమ్మకుండా ప్రజలకు ఉపయోగపడే పని చేస్తున్నాడు. రియలీ ఐఎమ్ అప్రిషియేటింగ్ రంగనాథ్ అనేది హైడా చైర్మన్ అని చెప్తున్నా.